నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలుగు రాష్ట్రాల సాగునీటి రంగం మరియు రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని మరియు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరును కేటీఆర్ బహిరంగంగా ప్రశంసించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి ప్రవాహాలు క్షీణించిన తరుణంలో కృష్ణా డెల్టా సాగును కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలను ఆయన కొనియాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ఏపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని చెప్తూనే మరోవైపు తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ రెండు రాష్ట్రాల సాగునీటి వ్యూహాలు మరియు కేటీఆర్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యల వివరాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు మరియు నదీ జలాల వినియోగంపై నిరంతరం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తూనే ఉంటాయి. అయితే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో రైతుల ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న సాగునీటి విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుకూల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుత సీజన్లో ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ నీటి సమస్య తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతుల పంటలను కాపాడుతున్న తీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా క్షీణించడంతో కృష్ణా డెల్టా పరిధిలోని సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం పులిచింతల జలాశయంలో ఉన్న 32 టీఎంసీల నీరు మాత్రమే లక్షలాది ఎకరాల ఆయకట్టు అవసరాలకు ఏమాత్రం సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఈ కఠినమైన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా 2015లో ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఇప్పుడు కృష్ణా డెల్టా రైతులకు పెద్ద వెన్నెముకగా మారిందని, ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రశంసించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోందని కేటీఆర్ కితాబిచ్చారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని ఆయన సానుకూలంగా మాట్లాడారు. అయితే ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శల బాణాలు గుప్పించారు. నీటిపారుదల రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కూడా ఎల్నినో పరిస్థితులు మరియు కరువు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు నీటి తరలింపుపై చూపిస్తున్న శ్రద్ధను తెలంగాణ పాలకులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని, ఎల్నినో వంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఒక రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు పొరుగు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రశంసించడం వెనుక స్పష్టమైన రాజకీయ మరియు పరిపాలనాపరమైన వ్యూహాలు కనిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లించామని చెప్తున్న ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా లేదని ఆరోపిస్తున్నాయి. ఏపీలో పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరిగి రైతులు లబ్ధి పొందుతున్న విషయాన్ని ఎత్తి చూపడం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయవచ్చనేది కేటీఆర్ ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో అనేక రాజకీయ వివాదాలు, ఆరోపణలు వచ్చినప్పటికీ కరువు కాలంలో కృష్ణా డెల్టాకు నీరందించడంలో అది ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా మరోసారి రుజువైంది. ఒకవైపు పులిచింతల నీటి నిల్వలు సరిపోని పరిస్థితుల్లో గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా మళ్లించడం ఏపీ రైతులకు క్షేత్రస్థాయిలో మేలు చేస్తుంది. ఏది ఏమైనా రాజకీయ విభేదాలు మరియు ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తుగా స్పందించి రైతాంగాన్ని ఆదుకోవడమే ఏ ప్రభుత్వానికైనా ప్రథమ కర్తవ్యం కావాలనే చర్చ ఈ పరిణామంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ నీటిపారుదల విధానాన్ని మరియు పట్టిసీమ సత్ఫలితాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించడం తెలుగు రాష్ట్రాల సాగునీటి రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. కరువు పరిస్థితులను తట్టుకొని నిలబడేలా ప్రాజెక్టులను నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుందో రాబోయే రోజుల్లో చూడాలి. మరి ఆంధ్రప్రదేశ్ సాగునీటి విధానాలపై మరియు పట్టిసీమ ప్రాజెక్టుపై కేటీఆర్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.